మీరు కొనుగోలు చేస్తున్న మద్యం నిజంగానే ఆ బ్రాండ్కు చెందిన అసలు రుచిని ఇస్తుందా లేక కృత్రిమ ఫ్లేవర్లతో తయారవుతోందా? వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలతో దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లపై భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ అంటే FSSAI కీలక చర్యలు తీసుకుంది. కొన్ని ప్రముఖ బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏ బ్రాండ్లపై చర్యలు తీసుకున్నారు, కారణమేంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశంలోని ప్రముఖ మద్యం తయారీ సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా కృత్రిమ ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణ నేపథ్యంలో భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ప్రపంచ ప్రఖ్యాత డియాజియో గ్రూప్కు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ అలాగే ఇన్బ్లూ బెవరేజెస్ తయారు చేస్తున్న కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్ల విక్రయాలపై ఆంక్షలు విధించింది. మధ్యప్రదేశ్లో తయారవుతున్న యునైటెడ్ స్పిరిట్స్ బ్రాండ్లను యాంటిక్విట్ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీ అలాగే ఇన్బ్లూ బెవరేజెస్ చెందిన బ్యాక్ పేపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్ట్ డీలక్స్, ట్రిపుల్ ఎక్స్రామ్ విక్రయాలను నిలిపివేయాలని FSSAI స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అసలు వివాదానికి కారణమేంటంటే మద్యం తయారీలో సాధారణంగా సహజమైన ముడి సరుకులు, సంప్రదాయ తయారీ విధానాలు, సరైన నిల్వ ప్రక్రియ ద్వారా రుచి రావాలి. అయితే తనిఖీల్లో కొన్ని ఉత్పత్తుల్లో బయట నుంచి కృత్రిమ ఫ్లేవర్లను జోడించినట్లు గుర్తించినట్లు FSSAI తెలిపింది. ఇలా కృత్రిమ ఫ్లేవర్లను ఉపయోగించి అసలు నాణ్యత ఉన్నట్లుగా వినియోగదారులను నమ్మించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది వినియోగదారులను మోసగించడమేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వారికి తాత్కాలికంగా స్వల్ప ఊరట లభించింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న పాత స్టాక్ను విక్రయించుకునేందుకు పరిమిత అనుమతిని కోర్టు కల్పించింది. అయితే ఇందుకు కఠిన షరతులు కూడా విధించింది. బాటిళ్లపై వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా సవరించిన లేబుళ్లను తప్పనిసరిగా అతికించాలని, ఆ తర్వాత మాత్రమే విక్రయించాలని సూచించింది. ఈ చర్యలు దేశంలోని మద్యం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. దేశంలో అతిపెద్ద మద్యం తయారీ సంస్థల్లో ఒక్కటైన యునైటెడ్ స్పిరిట్స్ పై చర్యలు తీసుకోవడం పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వినియోగదారులు ఆరోగ్య భద్రత, నాణ్యత ప్రమాణాల విషయంలో FSSAI రాజీ పడబోదనే సంకేతంగా ఈ నిర్ణయాన్ని నిపుణులు భావిస్తున్నారు. ఆహార పదార్థాలే కాదు, పానీయాల తయారీలోనూ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. నాణ్యత, పారదర్శకత విషయంలో రాజీ పడకుండా వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా FSSAI కఠిన చర్యలు చేపడుతోంది. కృత్రిమ ఫ్లేవర్ల వినియోగంపై మొదలైన ఈ చర్యలు భవిష్యత్తులో ఆహార, పానీయాల రంగంలో మరింత కఠిన తనిఖీలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.